హైదరాబాదులో మూసీకి సంబంధించి ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. సో, దానికి సంబంధించి డీపీఆర్ కావచ్చు, భూసేకరణ కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి ఏ విధంగా సుందరీకరణ చేయాలి మూసీని అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున దాదాపు ఒక సంవత్సరం నుంచి కూడా స్టడీ చేస్తూ ఉంది. దేశ విదేశాలకు సంబంధించి కూడా ప్రజాప్రతినిధులను ఎంపీలను కావచ్చు, మంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు పంపించి కూడా అక్కడ ఏం జరుగుతూ ఉంది, సుందరీకరణ ఏ విధంగా చేసుకోవాలనే దాన్ని కూడా ఒక రిపోర్ట్ కూడా తెప్పించుకున్నట్టుగా తెలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు ఈ మూసీ సుందరీకరణకు సంబంధించినటువంటి పర్మిషన్స్ కావచ్చు, పనులకు సంబంధించి కూడా వేగవంతంగా ముందుకు పోతున్నారట. దానికి సంబంధించిన వార్తను మనం ఒకసారి చదివించుకునే ప్రయత్నం చేద్దాం. మూసీ ప్రాజెక్టు భూసేకరణ వేగవంతం అనేది తెలుస్తూ ఉన్నది. ల్యాండ్ పూలింగ్పై స్పష్టమైనటువంటి విధానం రూపొందించాలి. ఫేజ్ 2కు వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలి. ఎలాంటి చిక్కులు లేకుండా జాగ్రత్త వహించాలి. డిపిఆర్ జారీపై ప్రతి వారం సమీక్షించాలి. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారట. అయితే మూసీ పునర్జీవన ప్రాజెక్టు కోసం అవసరమైనటువంటి భూసేకరణను వేగవంతం చేయాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూసేకరణకు ల్యాండ్ పూలింగ్ విషయంలో స్పష్టమైనటువంటి విధానం రూపొందించాలని చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్పై ఎంసీఆర్, హెచ్ఆర్డి, బోధి మరి పెలివియన్లోని ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఫేజ్ 2కు వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలనేది చెప్పారు. భూసేకరణ ప్రక్రియలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్, అసైన్డ్ భూముల సేకరణకు స్పష్టమైనటువంటి విధి విధానాలు కూడా రూపొందించాలంటూ కూడా ముఖ్యమంత్రి అన్నారు. ఇందులో న్యాయపరమైనటువంటి ఎలాంటి చిక్కులు రాకుండా జాగ్రత్త వహించాలంటూ కూడా చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్లో భాగంగా చేపట్టే ప్రాజెక్టులకు అతి తక్కువ వడ్డీకి రుణ సదుపాయాలపైన కూడా మున్సిపల్ కమిషనర్లు కూడా దృష్టి సాధించాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో, ఇది మూసీకి సంబంధించినటువంటి వార్త చూస్తూ ఉన్నాం. రెండో ఫేజ్కి సంబంధించి కూడా ఆల్రెడీ మొదటి ఫేజ్కి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది కూడా మనం స్పష్టంగా చూసాము. ఇప్పుడు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఖర్చు పూర్తి వివరాలు కూడా డిపిఆర్ రూపంలో కూడా అందించాలనేది అనుకుంటే, దాంతోపాటు ఈ చుట్టుపక్కల బఫర్ జోన్లో కావచ్చు, ఎఫ్టీఏలో కావచ్చు, దాంతోపాటు అసెంట్ భూములకు సంబంధించి కూడా ఏ ప్రాంతాల్లో ఎక్కడ వరకు ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి, ఏందని కూడా చూసి అక్కడ ఉన్నటువంటి బాధితులకు కూడా న్యాయపరమైనటువంటి ఎట్లాంటి చిక్కులు లేకుండా కూడా చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ గతం నుంచి కూడా ఆది నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ మూసీని మరి వద్దు అంటూ కూడా మూసీకి వద్దు, మూసీ వల్ల ఎంతోమంది పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నది. సో, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీని తీసి బంగాళాఖాతంలో పడేస్తాం, హైడ్రాని తీసి బంగాళాఖాతంలో పడేస్తాం అనేది కేసీఆర్ అన్నాడు, కేటీఆర్ అన్నాడు, బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఏమంటున్నాడంటే, మురికి వాడలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంటుంది. దానితో పాటు ఈ మూసీ సుందరీకరణ చేయబడితే హైదరాబాద్కి ఎంతో మేలు జరుగుతుంది, ఈ కాలుష్యాన్ని నుంచి బయటకు తీసుకురావచ్చు అనేది చెప్తా ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ చెప్పేటటువంటి ఏదైతే పేదలు రోడ్ల మీద పడతా ఉన్నారు అనేది అంటుందో దాని మీద కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరైనా కూడా ఈ మూసీ బఫర్ జోన్లో కానీ లేకపోతే ఎఫ్టీఎల్ పరిధిలో కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అసెంట్ భూములలో ఉన్నట్లయితే వారికి న్యాయపరమైనటువంటి సదుపాయాలు కల్పించి వారికి వేరే ప్రాంతంలో చోటు కానీ ఇల్లు కానీ ఇస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ పరిధిలోనే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్ను కూడా నిర్మిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో, అందులోనే వీరికి ఇంకా కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో కూడా నిర్మించి, సో ఈ మూసీ వల్ల బాధించబడుతున్నటువంటి పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి కూడా ఇల్లు కూడా ఇప్పించే పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పిస్తామంటూ కూడా ఒక భరోసా ఇస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం నుంచి కూడా ఎట్లాంటి ఇబ్బంది పడకూడదు, అందరూ కూడా సహకరించాలి, ప్రతిపక్షాల వాళ్ళ వ్యూహాలలో పడకూడదు అంటూ కూడా ముఖ్యమంత్రి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన నగరాన్ని సుందరీకరణంగా మార్చుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ప్రతిపక్షాల ట్రాప్లో పడకూడదు. సో, మేము దేశ విదేశాల్లో కూడా తిరిగి వచ్చాము. అక్కడ ఏ విధంగా జరుగుతుంది మూసీ సుందరీకరణకు సంబంధించి ఇక్కడ హైదరాబాద్లో కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా వేగవంతం చేస్తూ ఉన్నాము. దీంట్లో అందరూ కూడా సహకరించాలంటూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. దాంతోపాటు ఇటు ప్రతిపక్షాలకు కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. నిజంగా ఎక్కడైనా అన్యాయం జరిగినా, కుట్రలు జరిగినా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మూసీ సుందరీకరణకు సంబంధించి కూడా కాళ్ళల్లో కట్టెలు పెట్టేటట్టుగా చేయకూడదు అంటూ కూడా ఒక అప్పీల్ కూడా చేస్తూ ఉన్నాడు ప్రతిపక్షాలకు సంబంధించి కూడా. ఎందుకంటే అందరికీ న్యాయం జరిగే విధంగా, అందరికీ హైదరాబాదు డెవలప్మెంట్ పెరిగే విధంగా, కాలుష్యాన్ని
కాలుష్య రహితంగా హైదరాబాద్ని మార్చే విధంగా కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు సహకరించాలనేది దీంట్లో రాజకీయపరమైనంగా ఎక్కడ కూడా చూడకూడదు అనేది ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చాలా త్వరలోనే ఈ మూసీకి సంబంధించి కూడా అంతా కూడా సుందరీకరణ చేసి తీరుతాం అనే దాన్ని కూడా ఒక సవాల్గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 1,50,000 కోట్ల వరకు కూడా అందులో వృధా చేస్తూ ఉన్నారు, డబ్బులు దోచుకోవడానికి దండుకోవడానికి అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున విమర్శలు తీసుకొస్తూ ఉన్నారు. కానీ ఒక ప్రభుత్వం ఒక పని చేస్తున్నప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మూసీ సుందరీకరణ చేస్తుంది, దాని ఫేజ్ 1 కంప్లీట్ అయితే పూర్తయితే అసలు దానివల్ల ఏమి ఉపయోగం అవుతున్నది, ఏం ఉపయోగం కావట్లేదు, దీంట్లో ఏం జరిగింది అనేది చెప్పవచ్చు. కానీ ఇప్పటి నుంచే అసలు ప్రారంభమే కాలేదు. డిపిఆర్ రాకముందు నుంచే లక్షల కోట్ల కుంభకోణం అనేది మాట్లాడుతూ ఉన్నారు. కానీ అది జరుగుతూనే కదా లక్షల కోట్ల కుంభకోణం అనేది జరిగిందా జరగలేదని మనం చెప్పడానికి వస్తుంది. అంటే ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు, మూసీ సుందరీకరణ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడో పేరు వస్తుంది, దానికోసం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరి ఈ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్క పేదవాడికి మేము ఇల్లు ఇచ్చే బాధ్యత మాది, మేము మూసీలో ఇంకా నష్టపోతున్నటువంటి వారికి కూడా మేము ఇంకా ఎక్కువ అవకాశాలు కల్పించి వారికి ఇంకా ఇల్లు ఇవ్వడమా లేకపోతే ఇంక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడమా అట్లాంటిది ఒక భరోసా కల్పిస్తాం తప్ప మేము ఎందుకు పేదలను ఆగం చేస్తాము, రోడ్డుపై ఎక్కేస్తాం అనేది ప్రభుత్వం నుంచి వాదన. సో ఆ నేపథ్యంలో ఎగ్జాంపుల్గా కూడా చెప్తా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏమేమి ఇస్తున్నాం, ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మరి హైదరాబాద్ పరిధిలోనే ఇండ్లు ఇస్తున్నాం కదా, నియోజకవర్గాల్లోనే ఇండ్లు ఇస్తున్నాం కదా, మేము ఎందుకు అన్యాయం చేస్తాం, మేము ఎందుకు రోడ్ల మీద వేస్తాం అనేది ఇటు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇంకో ప్రతిపక్షాలకి కౌంటర్ వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ ఏమనుకుంటున్నారు, మూసీ ప్రక్షాళనకు సంబంధించి కూడా నిజంగానే హైదరాబాద్కి తెలంగాణకు అవసరమా, లేకపోతే ఇందులో నిజంగానే ప్రతిపక్షం మాట్లాడినట్టు ఏమైనా డబ్బులు దండుకోవడానికి ఏమైనా జరుగుతూ ఉందా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.